వైసీపీ ఎమ్మెల్సీలు నాయకులు కార్యకర్తలకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి వ్యవహారంలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగాం సురేష్, కార్యకర్తలు జి రమేష్, షేక్ రబ్బానీ బాషా, చిన్నబత్తిన వినోద్ కుమార్ మరికొందరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక అధికారాన్ని వినియోగించి కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా పిటిషనర్లు గత 3 ఏళ్లుగా దర్యాప్తు అధికారులను ప్రభావితం చేశారని, ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తులో పురోగతి సాధ్యపడదని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు చేసిన వాదనలతో ఏకీభవించింది. కాల్ రికార్డ్, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరించాల్సి ఉందని, పిటిషనర్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని పోలీసుల వాదనను సమర్థించింది. ఇక పిటిషనర్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది. అనంతరం అరెస్టు నుంచి కూడా రక్షణ కల్పించేందుకు తిరస్కరించింది. నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ తీర్పిచ్చాక అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంటిపై దాడి చేసిన వ్యవహారంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కు కూడా హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు ఆయన అనుచరులు 13 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తీర్పు వెల్లడించిన అనంతరం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో అరెస్టులు, గాలింపులు మొదలయ్యాయి. ఈ కేసులో నిందితుడైన విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఇక వైసీపీ కీలక నేతలు, ఇతర నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కోర్టు నిర్ణయం వెలువడిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ ను హైదరాబాద్ లో మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. కాగా టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగాం సురేష్ పై కేసు నమోదైంది. ఇదే కేసులో నిందితులైన మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కూడా నిందితులుగా ఉన్నారు. వారు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మరో 68 మంది నిందితులు గుంటూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే కోర్టు ఇరు వర్గాల వాదనలు వింది. ఇవాళ తీర్పు వెలువరించనుంది.